బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా జనగామ జిల్లా కేంద్రంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు ఘనంగా చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ మోదీ హవా కొనసాగుతుందని అన్నారు. భారత ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ బీజేపీకి ఉంటాయని వారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పపెట్టు లాంటిది. మరి అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, నరేంద్ర మోడీకి బ్రహ్మరథం పట్టి అత్యధిక సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జనగామ జిల్లాలో మరి టపాకులు పేల్చి మరి మేమందరం కూడా నరేంద్ర మోడీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దేశంలో పట పూర్తిగా కాషాయమై అవుతుందని చెప్పి రాబో రోజుల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ అధికారంలో కావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు బీహార్లో గెలిచినటువంటి ఒక బీజేపీ గెలుపు ఇది ఒక మామూలు గెలుపు కాదు. ప్రజల దేశంలో ఎటువంటి నాయకుడు కావాలి, ఇప్పటి పరిస్థితుల్లో అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, ఇటు చైనా తోటి యుద్ధమైన తరుణంలో ప్రమాదమైన పరిస్థితులు ఉన్నప్పుడు అసలు దేశానికి ఒక తండ్రి లాంటి వారు, ఒక మంచి ఎటువంటి కరప్షన్ లేకుండా ఉన్నవారు ఎవరు అనేది బీహార్ ప్రజలు వాళ్ళు ఏకదం మంచిగా నిర్ణయించి వాళ్ళు ఒక తప్పుడు మెజార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వాళ్ళు చూస్తున్నారా. ఒక్క సీటు ఎక్కడో గెలిచి సంబరాలు చేసుడు కాదు, ఒక్క రాష్ట్రంలో గెలిపి ఒక రాష్ట్రం మొత్తంలో గెలిచి ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో నిర్ణయించుకొని చూడాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ పిత, మన అందరికి పిత నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రంలో బీజేపీలో వచ్చి ఒక సుస్థిర మన భారతదేశం ఏర్పడాలన్నది ఇది ఒక ఇంటలెక్చువల్ కోరుకున్నారు, ఒక సమాజంలో ఒక మజ్దూరు కోరుకుంటున్నారు, ఒక కల్చర్ కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు. కనుక మేధావర్గాలు మరొకసారి చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మనం సపోర్ట్ చేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉన్నారు, భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల లోపల 200కు పైచిలుకు స్థానాలు ఇలా బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏతో కలుపుకొని 200 పైచిలుకు ఇవాళ అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ కానీ ఇలా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రాన్ని చూసుకున్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భారతదేశ ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీని అందిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో పట ఇలా భారతదేశ ప్రజలు ముందుకు వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, మరి అదేవిధంగా కార్యకర్త సోదరులందరూ ఇంత ఉత్సాహంతో ఈ జనగామ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమం